కానీ రాష్ట్ర కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రధానంగా ఈ ఉద్యోగస్తులు పెన్షనర్స్కి ₹1 భారం కాకుండా వారి జేబు నుంచి ₹1 కూడా చెల్లించకుండా అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఖజానా నుంచి అదనంగా ₹1 కూడా ఖర్చు కాకుండా గతంలో ఏ రకంగానైతే సింగరేణిలో జెన్కోలో ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా ఏ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఈ పెన్షనర్స్ ఉద్యోగస్తులు కట్టకుండా ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి ₹1,25,00,000 వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా ₹10 లక్షల వచ్చే స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి శుభవార్తగా అది తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే రెండో విషయం క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. దీని ద్వారా రాష్ట్రంలో ఉండే 3,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, అదే రకంగా 2,88,000 మంది పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి 17,07,000 మంది సభ్యులకి సుమారు ₹1 కూడా అదనపు ఛార్జీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఎన్పానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో సుమారు 998 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందించడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉద్యోగస్తులు, పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ రాబోయే ఈ 2-3 రోజుల నుంచి ఏ హాస్పిటల్లో ఏదైతే 652 హాస్పిటల్స్ ఎన్పానల్ అయి ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో 998 డిసీజెస్ కు సంబంధించిన దాంట్లో ₹1 కూడా వారి నుంచి ఛార్జీ లేకుండా, మళ్ళా వారికి తిరిగి హాస్పిటల్లో చెల్లించే కార్యక్రమం లేకుండా ఈ హెల్త్ కార్డు సిస్టమ్ ద్వారా వారి బేసిక్ పే ఏదైతే గతం నుండి ఉద్యోగస్తులు అడుగుతున్నారో వారి బేసిక్ పే నుంచి 1.5% ఏదైతే ఒక ట్రస్ట్ కాన్స్టిట్యూట్ చేసి ఆ ట్రస్ట్ లో ఈ 1.5%ని పోలరైజేషన్ చేసి దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈక్వల్ అమౌంట్ ని ఆ ట్రస్ట్ కి పంపు చేయటం జరుగుద్ది. ఉదాహరణకి ప్రాథమిక అంచనాల ప్రకారం మా దగ్గర ఉన్న వివరాల ప్రకారం 1.5% అంటే 528 కోట్లు, 528 crores ఉద్యోగస్తుల నుంచి ఆ ట్రస్ట్ కి రేజ్ చేయటం జరుగుద్ది. సైమల్టేనియస్ గా అదే పద్ధతిలో
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 528 కోట్లు ఆ ట్రస్టుకు జమ చేసి రమారమి 1056 కోట్ల రూపాయలతో ఆ ట్రస్టుని రన్ చేస్తూ దానికి చీఫ్ సెక్రటరీ గారు సభ్యుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆ ట్రస్టుని రన్ చేస్తూ భవిష్యత్తులో ఈ మధ్య ఏదైతే కొన్ని పేపర్లు ఉద్యోగస్తులకి ఎల్ఓసి ఇయ్యని కారణంగానో వారి ఫండ్ రాలేదన్న కారణంగానో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ప్రాపర్ గా పేమెంట్ ఇవ్వని కారణంగానో కొన్ని దుర్ఘటనలు జరిగాయన్నది కేబినెట్ లో కూడా డిస్కషన్ వచ్చింది. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పటానికి ఇది ఉద్యోగస్తుల సంఘాలు కూడా అనేక పర్యాయాలు అడగటం జరిగింది. దీన్ని ఈ రోజు కేబినెట్ పూర్తిగా ఆమోదించడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదే రకంగా రాష్ట్రంలో సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఏవైతే పెద్ద పెద్ద గ్రామాల్లో మండల హెడ్ క్వార్టర్లో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ హాస్పిటల్స్ ని మరింత మెరుగైన వసతుల సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ వైద్య విధాన పరిషత్ని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా దీన్ని దృష్టిలో పెట్టుకొని కేబినెట్ ఈరోజు ఏకగ్రీవంగా కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో అదే రకంగా జిల్లా హెడ్ క్వార్టర్లో మెరుగైన వసతులతో కూడిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో కూడిన హాస్పిటల్స్ ని రాబోయే కాలంలో సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం ఈ ప్రభుత్వం అందించాలనే దృఢమైన సంకల్పంతో డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు అని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా దీనివలన మెరుగైన వైద్యం గ్రామీణ ప్రాంతంలో సెమీ పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా అందుద్దని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ నరసింహ గారి ఆధ్వర్యంలో వారి చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారులుగా డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు అదే రకంగా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారిని ఆల్రెడీ గతంలోనే అపాయింట్ చేసుకోవడం జరిగింది. చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో వీరిద్దరితో పాటు అదనంగా ఇంకొక 2 ఆఫీసర్స్ తో ఒక అత్యున్నత కమిటీని కూడా ఏర్పాటు చేసి మెరుగైన కాంక్రీటెడ్ ప్రపోజల్స్ తో ఒక ప్రపోజల్ ను కూడా హెల్త్ సెక్టార్ లో తీసుకురావాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. తప్పకుండా ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా క్యాన్సర్ లాంటి దాంట్లో డాక్టర్ దత్తాత్రేయ గారు ఫేమస్ అన్నది మీ అందరికీ తెలుసు. అటువంటి వారి సూచనలు సలహాలు కూడా తీసుకొని రాష్ట్ర ప్రజలకి మెరుగైన సేవలు ఏదైతే మేజర్ డిసీజెస్ తో సామాన్య ప్రజలు పేదవారు ఇబ్బంది పడుతున్నారో వారికి మెరుగైన సేవలు వీటి ద్వారా కలుగుద్దని కేబినెట్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా సుమారు 100 సంవత్సరాల క్రితం ఆనాడు హైదరాబాద్ లిమిటెడ్ గా ఉండేది. ఈ ఉన్న హైదరాబాద్ లిమిటెడ్ కి నియరెస్ట్ లో ఉన్న అటు మంజీరా కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఈ 2 లేక్స్ నుంచి ట్యాంక్స్ నుంచి హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ సప్లై జరిగేది. ఏదైతే ఈ మంజీరా నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానీ
ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ మోటార్లు కానీ ఈ ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే పైప్ లైన్లు కానీ మోటార్లు కానీ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. అవి ప్రాపర్గా లేని కారణంగా 50 to 60% వాటరే ఆ ప్రాంతానికి మనం ఇవ్వగలుగుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 పైప్ లైన్లకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన పైప్ లైన్లని కొత్త పైప్ లైన్లు విత్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో సహా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ ప్రాంతంలో నివసించే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకి శుభవార్తగా కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా ప్రధానమైంది హైదరాబాద్ మెట్రో రైల్. ఆనాడు ఎల్ఎన్టీ కంపెనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ మెట్రో లైన్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఫేజ్ 1 కింద 69 కిలోమీటర్లు ఎల్ఎన్టీ కంపెనీ టేక్ ఓవర్ చేసి డిలే అయినా కంప్లీట్ చేశారు. కానీ ఫేజ్ 2 ఫేజ్ 3కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేయటానికి ఫేజ్ 1లో మాకు వైబిలిటీ లేని కారణంగా ఫేజ్ 2 ఫేజ్ 3 ఎక్స్టెన్షన్ చేయలేము అని వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. తదుపరి ఈ హైదరాబాదు పట్టణం, ఈ మహానగరం దినదిన అభివృద్ధి ఎలా జరుగుతుందో మనకు తెలియంది కాదు. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ హైదరాబాదు మహానగరానికి ఉన్న ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. పొల్యూషన్ ని తగ్గించాలి అంటే తప్పకుండా ఈ మెట్రో రైల్ని ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 ఫేజ్ 3ని చేయడంతో పాటు ఉన్న ఫేజ్ 1 కూడా ప్రాపర్ గా రన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిపరి విధాలు ఆలోచించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం షేర్ కూడా ఇన్వాల్వ్ చేపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర డిప్యూటీ సీఎం గారు కానీ మిగతా మంత్రులందరూ అనేక పర్యాయాలు చర్చించిన తర్వాత ఫేజ్ 1ని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఈ టేక్ ఓవర్ చేసిన ఫేజ్ 1తో పాటు ఫేజ్ 2 ఫేజ్ 3 కేంద్ర ప్రభుత్వం వాటాతో ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైల్ని ఫుల్ ఫ్లెడ్జ్ లో చేయాలన్నది ఈ రోజు కేబినెట్ లో ఫేజ్ 1ని ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఏదైతే ఈ టేక్ ఓవర్ చేసే కార్యక్రమం మార్చి 31, 2026 లోపు టేక్ ఓవర్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో శాసనసభలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా చేయాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షాలు వారి సూచనలు సలహాలు కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెట్రో రైలుకి సంబంధించిన అంశాల్లో తీసుకోవాలని కూడా కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ టేక్ ఓవర్ చేసే దాంట్లో ఫేజ్ 1 ఎల్ఎన్టీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసే దాంట్లో యూపీ మెట్రో అథారిటీ ఎండి సునీల్ కుమార్ గారిని ఆల్రెడీ ఈ కమిటీలో ఒక మెంబర్ గా కేంద్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసి వారిని రికమెండ్ చేయడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈ పండ్ల మార్కెట్కు సంబంధించిన అంశం చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఈ కోయిడా ప్రాంతానికి సంబంధించిన హౌసింగ్ బోర్డుకు సంబంధించిన 239 ఎకరాలని ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న ఏరియాని
ఈ అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ ని ఏర్పాటు చేయాలని ఈ రోజు ఆ ల్యాండ్ ని మార్కెట్ సంస్థకి మార్కెట్ డిపార్ట్మెంట్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక మార్కెట్ ని ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే విధంగా గతంలో 223 ఎకరాలు దీనికి బ్యాక్ సైడ్ లో కొంచెం లాన్ ఉంటుంది, అక్కడ ఈ మార్కెట్ కమిటీకి ఇవ్వటం జరిగింది. దాన్ని టిఎస్ఐసి కూడా ట్రాన్స్ఫర్ చేయడం ఈ రోజు కేబినెట్ లో జరిగింది. అదే రకంగా జేఎన్టీయు మహబాద్ గిరిజన ప్రాంతమైన మహబాద్ లో జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ కోసం 70 ఎకరాల ల్యాండ్ ని అలొకేషన్ చేయడం జరిగింది. అదే రకంగా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 36 ఎకరాలు ల్యాండ్ ను కూడా అలొకేషన్ చేయడం జరిగింది. అదే రకంగా ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఏదైతే ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఏ కార్యక్రమం అయితే చేపట్టిందో నల్గొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో ఈ రోజు కేబినెట్ లో ఇంతకు ముందు చెప్పిన జిల్లాల్లో 21 కాన్స్టిట్యున్సీస్ లో సుమారు 20 నుంచి 25 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం అలొకేషన్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదే రకంగా ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఉన్న ఈ కరీంనగర్ ప్రాంత వాసులు పోయే ప్రాంతానికి సుమారు డిఫెన్స్ ల్యాండ్ ఒక 42 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ రోడ్లు వైడనింగ్ చేయడానికి, హై లెవెల్ కారిడార్లు ఏర్పాటు చేయడానికి, దానికి సంబంధించిన దాంట్లో డిఫెన్స్ ల్యాండ్ 42 ఎకరాలకు గాను దాని వాల్యుయేషన్ కంపేర్ చేస్తూ డిఫెన్స్ కి 153 ఎకరాలు కూడా అలాట్ చేసి ఆ 42 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకునే అంశాన్ని కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదించడం జరిగింది. అదే రకంగా భద్రాద్రి పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఒక గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం ఏర్పాటు కోసం గౌరవ మంత్రివర్యుల సూచనల మేరకు 5 ఎకరాల భూమిని కూడా దాన్ని కూడా ఈ స్పోర్ట్స్ అథారిటీకి అలొకేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా హిందువులు ప్రతి ఒక్కరూ దైవంగా పూజించే తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నా సొంత జిల్లా అయిన ఖమ్మం, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారి వారి సొంత నియోజకవర్గం, ఉప ముఖ్యమంత్రి గారి బట్టి గారి సొంత జిల్లాలో 20 ఎకరాల భూమిని టీటీడీ వారికి అలొకేషన్ చేయడం జరిగింది. అక్కడ పవిత్ర వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టీటీడీ వారి సొంత నిధులతో ఒక స్టేడియంతో పాటు ఒక ఫంక్షన్ హాల్ తో పాటు అద్భుతమైన టెంపుల్ ని నిర్మిస్తారని వారి బోర్డులో ఆమోదించుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 20 ఎకరాల భూమిని కూడా అలొకేషన్ చేయడం జరిగింది. ఏదైతే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ డేటా సెంటర్ల కాన్సెప్ట్ వచ్చింది. ఈ డేటా సెంటర్ల కాన్సెప్ట్ కు సంబంధించింది గ్రీన్ ఎనర్జీ పాలసీని ఒకదాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఎవరైతే డేటా సెంటర్లకు సంబంధించిన వారు 300 మెగావాట్కు సంబంధించిన కెపాసిటీ వరకు 300 మెగావాట్కు సంబంధించిన కెపాసిటీ వరకు గ్రీన్ పవర్ ని ప్రొడ్యూస్ చేసుకునే పాలసీని ఈ రోజు రాష్ట్ర కేబినెట్
ఆమోదించడం జరిగింది. అదే రకంగా చివరగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మార్చి 16వ తారీఖున ప్రారంభం కానున్నాయి. మార్చి 16వ తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మొదట గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది. మార్చి 20వ తారీఖు నాడు బడ్జెట్ ని శాసనసభలో ప్రవేశపెట్టి తర్వాత ప్రొసీజర్ అంతా కూడా జరగటం జరుగుద్దని కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం చేయటం జరిగింది. సో ప్రధానంగా సుదీర్ఘంగా చాలా అంశాలు ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఎలలేషన్ సంబంధించిన అంశాలు కొన్ని జరిగినాయి. ఇంటర్నల్ గా ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్ కి ఇలా ఓవరాల్ గా మోర్ దాన్ 4.5 అవర్స్ సుదీర్ఘంగా రాష్ట్ర కేబినెట్ జరిగింది. ప్రధానంగా ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలు, వైద్యానికి సంబంధించిన అంశాలు, విద్యకు సంబంధించిన ల్యాండ్ ఎలకేషన్స్, రోడ్డు సెక్టార్కి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా హైదరాబాద్కు తాగునీరుకు సంబంధించిన అంశాలు, మెట్రో రైలుకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా ప్రధానంగా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో ఆమోదం చేయడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను.